జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లోక్సభకు పోటీ చేయనున్నారు. కాకినాడ నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలో నిల్చోబోతున్నారు. దీనిపై అధికారిక ప్రకటన మిగిలింది. పవన్ కళ్యాణ్ లోక్సభకు పోటీ చేయబోతున్నారని ఐ న్యూస్ వారం క్రితమే చెప్పింది. ఇప్పుడు అదే నిజం కాబోతుంది. అమిత్ షా సూచనల మేరకు పవన్ కళ్యాణ్ లోక్సభకు పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఇసుక ఈ ఎన్నికల్లో జనసేన 24 అసెంబ్లీ సీట్లకే పోటీ చేయడం ఏంటని విమర్శలు వెల్లువెత్తిన వేళ పవన్ కళ్యాణ్ ఎంపీగా కాకినాడ నుంచి పోటీ చేయబోతున్నారు. దీనికి సంబంధించి కూడా మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు విశాఖ నుంచి. ఎస్ రాజు, ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే అటు ఏదైతే పవన్ కళ్యాణ్ అటు లోక్సభకు వెళ్తే రాష్ట్ర రాజకీయాల పరిస్థితి ఏంటని కూడా కొన్ని ఊహాగానాలు కనిపిస్తున్నాయి. అటు జన సైనికుల స్పందన ఏంటి దీని విషయంలో? ఈరోజు చూసుకుంటే గత 2 రోజులుగా ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఆ పొత్తు పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఒక కొలిక్కి వచ్చినట్టుగా తెలుస్తుంది. దీంట్లో బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి వెళ్ళడం అనేది అయితే ఖచ్చితంగా సిద్ధమైపోయిన నేపథ్యంలో ఇప్పటివరకు పవన్ కళ్యాణ్కి రాష్ట్రంలో ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారు అంటే టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసి రేపు అధికారం చేపడితే ముఖ్యమంత్రి అవడం సాధ్యమవుతుందా అనే ఎవరైతే అధికార పక్షం కానీ జనసేన సైనికుల్లో కానీ ఉన్నటువంటి అనుమానాలను పటాపంచలు చేస్తూ ఈరోజు పవన్ కళ్యాణ్ స్థాయిని పెంచుతూ కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే అమిత్ షా సూచనల మేరకు పవన్ కళ్యాణ్ పార్లమెంటుకు పోటీ చేయాలి, ఢిల్లీ రావాలి అని చెప్పి సూచన చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి పవన్ కళ్యాణ్ కూడా అంగీకరించినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కాకినాడ ఎంపీగా పోటీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టు కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో పరిస్థితులు ఏమంటే రేపు పొద్దున్న పవన్ కళ్యాణ్ ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగా అయిన తర్వాత ఇటు టీడీపీ, జనసేన ప్రభుత్వం కావచ్చు రాష్ట్రంలో రేపు ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వంతో ఒక సంధానకర్తగా పవన్ కళ్యాణ్ వ్యవహరించే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఇప్పటికే రాజకీయ విశ్లేషణలు కూడా తెలియజేస్తున్న పరిస్థితి. ఇదే నేపథ్యంలో అంటే ఇటు ఢిల్లీకి, ఏపీకి కూడా ఒక సంధానకర్తగా పవన్ కళ్యాణ్ వ్యవహరించబోతున్నారు. ఒక సీఎం స్థాయికి అయితే పవన్ కళ్యాణ్ తీసుకెళ్లబోతున్నారని చెప్పి ప్రచారం కూడా ఇప్పుడు జన సైనికుల్లో ఒక ఉత్సాహాన్ని తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు 24 సీట్లతో ఇప్పటివరకు 24 సీట్లను ప్రకటించినటువంటి జనసేన 24 సీట్లతో సీఎం అవడం సాధ్యం కాదు అని చెప్పి విమర్శలు కూడా వెల్లువెత్తాయి. అదేవిధంగా జన సైనికులు కూడా నిరాశలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తారని జరుగుతున్నటువంటి ఏదైతే ప్రచారం ఉందో ఈ ప్రచారంతో ఒక్కసారిగా జన సైనికుల్లో హుషారు, జోష్ పెరిగిందని చెప్పుకోవచ్చు. మరోవైపు టీడీపీ కూడా కలిసి వస్తున్న నేపథ్యంలో జన సైనికులకి మంచి రోజులు రాబోతున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ గవర్నమెంట్ అయితే రాష్ట్రంలో అధికారంలోకి రాబోతుందని చెప్పి కూడా ఆనంద హర్షాతిరకాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఈరోజు సాయంత్రంలోగా పూర్తి స్థాయిలో ప్రకటన కూడా వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఎంపీగా పోటీ చేయడం అనేది ఖాయంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రకు సంబంధించి జన సైనికులు అయితే ఇప్పటికే ఒక ఆనందకరమైన వాతావరణాన్ని అయితే చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఏదైతే ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి ఎప్పటి నుంచో కూడా ఒక నినాదం అయితే ఉంది, సీఎంగా చూడాలి పవన్ కళ్యాణ్. రాజు, మరోపక్క చూసుకున్నట్లయితే అటు ఏదైతే ఇప్పుడు రాజకీయ పరంగా వీరందరికీ ఉపయోగకరంగా ఉన్నప్పటికీ కూడా అటు ప్రతిసారి పవన్ కళ్యాణ్ ఏదైతే ప్రతి వేదిక ద్వారా మాట్లాడినా ఏపీ ప్రజలకు అన్యాయం జరుగుతుందంటూ మాట్లాడుతూ ఉంటారు. ఏపీ ప్రజలు తాను అసెంబ్లీలో అడుగు పెట్టాలని తన కోరిక గురించి ప్రజలకు చెప్తూ వస్తున్నారు. రాష్ట్ర రాజకీయాల్ని మార్చాలి అంటూ కూడా పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ డైలాగ్స్ చెప్పిన పరిస్థితి కూడా మనకు కనిపించింది. ఇప్పుడు ఆంధ్ర ప్రజలు కూడా పవన్ కళ్యాణ్ ఏదో మారుస్తాడు, ఏదో చేస్తాడన్న ఆశతో కూడా కొంతమంది చూస్తున్న పరిస్థితి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగు పెట్టకుండా అటు లోక్సభలో అడుగు పెడుతున్నారని తెలిస్తే ఇప్పుడు రాజకీయాలు ఏ రకంగా మారే ఛాన్సెస్ ఉన్నాయి? అటు ప్రజలు ఏ రకంగా దీన్ని తీసుకునే పరిస్థితి ఉంది? ఇప్పటి వరకు చూసుకుంటే జనసేన పూర్తిగా ఒంటరిగా పోటీ చేసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో పొత్తులు ఖరారు కాని సమయంలో పవన్ కళ్యాణ్ అయితే పవర్ఫుల్ డైలాగులు చెప్పడం జరిగింది. ఇదైతే రాజకీయాల్లో మార్పులు రావాలి, చట్టసభల్లో కూడా మార్పులు రావాలి, మనం ఆశించిన మార్పులు రావాలంటే కూడా ఖచ్చితంగా జనసేన అధికారంలోకి రావాలి, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని చెప్పి చాలామంది ఆశపడ్డారు. ఇది ఒక రకంగా ఇప్పుడున్న పరిణామాలు చూసుకుంటే జనసేన ఒంటరిగా అధికారంలోకి వచ్చే అవకాశాలు లేని కారణంలో టీడీపీ, బీజేపీతో కలిసి వెళ్తుంది. అదే నేపథ్యంలో
నేపథ్యంలో 24 సీట్లకే పరిమితం అవుతుంది. 24 అసెంబ్లీ సీట్లతో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు. మరోవైపు ఏదైతే మార్పు కోరుకుంటున్నారో ఆ మార్పు కూడా ఇప్పుడు సాధ్యం కాదు. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రత్యేకంగా కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారం నుంచి దించడమే లక్ష్యంగా ఈ 3 పార్టీలు ఇప్పుడు ముందుకెళ్తున్న నేపథ్యంలో పవర్ఫుల్ డైలాగులన్నింటినీ కూడా పక్కన పెట్టి రాబోయే రోజుల్లో రాజకీయ భవిష్యత్తును నిలబెట్టుకోవడం కోసం, అదేవిధంగా చట్టసభల్లో స్థానం కల్పించుకోవడం కోసం ముందుకు వెళ్లే విధంగానే ఇప్పుడైతే ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఆ నేపథ్యంలోనే ఈరోజు బీజేపీతో కూడా కూటమి సిద్ధమైన నేపథ్యంలో ఇక రాబోయే రోజుల్లో సీట్ల పంపకాలు కూడా కొలిక్కి వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇందులో ప్రధాన పార్టీ టీడీపీ ఎప్పటి నుంచో అధికారాన్ని చూసింది కాబట్టి టీడీపీ కూడా మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో జనసేన కూడా కొంతవరకు తన స్థాయిని తగ్గించుకొని సీట్లు కూడా పరిమితం చేసుకుంది. అయితే బీజేపీ ఎప్పటి నుంచో కూడా పవన్ కళ్యాణ్తో కలిసి వెళ్తున్న నేపథ్యంలో బీజేపీ ఒక రకంగా పవన్ కళ్యాణ్ ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని ఆలోచన చేసిన నేపథ్యంలో ఈ రోజు ఎంపీగా పోటీ చేయాలని చెప్పి సూచన చేసినట్టు తెలుస్తుంది. రాజు మరోపక్క చూసుకున్నట్లయితే అటు ఏదైతే టీడీపీ జనసేన ఉమ్మడిగా వెళ్ళా ఇప్పుడు బీజేపీ కూడా కలిసింది కాబట్టి ఇటు మిత్రపక్షాలుగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో ఇద్దరు కలిసి చంద్రబాబు కానివ్వండి పవన్ కళ్యాణ్ కానివ్వండి ఇద్దరు కలిసి పనిచేయాలని కూడా ప్రజలు భావిస్తున్నారు. అదేవిధంగా జన సైనికులు కూడా ఎక్కువగా భారీగా ఆశలు పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్ పైన. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎంపీగా వెళ్తే పార్టీ దెబ్బతినే అవకాశాలు కనిపిస్తున్నాయా ఏంటి? ఇప్పటి వరకు చూసుకుంటే ఒకే వరలో 2 కత్తులు అనే సామెత అయితే ఇక్కడ మనం ప్రధానంగా ప్రస్తావించాలి. అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ మరోవైపు చంద్రబాబు నాయుడు కూర్చుంటే దానితో పాటు 3వ వ్యక్తి కూడా లోకేష్ కూడా అక్కడే ఉండడంతో వీళ్ళు ముగ్గురు పరిస్థితి ఎలా ఉంటుందంటే అదే ఒక క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముగ్గురు కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసే పరిస్థితుల్లో రాష్ట్రంలో ప్రజలు కూడా గందరగోళానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు పరిపాలన కూడా సవ్యంగా సాగే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అసెంబ్లీ కాకుండా ఎంపీగా పంపించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఎంపీగా వెళ్తే అటు రాష్ట్రానికి రావాల్సినటువంటి కేంద్రం నుంచి ఉన్నటువంటి రావాల్సిన నిధులను కూడా తెచ్చుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రతిసారి చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లాల్సిన పని లేకుండా పవన్ కళ్యాణ్ అనుసంధానకర్తగా కూడా వ్యవహరించి తన స్థాయిని పెంచుకుంటూ పార్టీని కూడా ముందుకు నడిపించుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా తెలుస్తుంది సునీత. రైట్ రాజు, థ్యాంక్ యూ.